హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ ఏమంటున్నాడు, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 15 km/h. The speed of the current is 3 km/h. The difference between the time taken for upstream and downstream to complete two trips, that is from one end to the other, coming back and repeating the same again, is 10 minutes. ఓకేనా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే, మనకి ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడనమాట. స్పీడ్ ఆఫ్ ద బోట్ దట్ ఈస్ డినోటెడ్ బై ఎస్బి. ఎంత ఇచ్చాడు మనకి? 15 km/h ఇచ్చాడు. అండ్ అలాగే మనకి ఏమి ఇచ్చాడు, ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏంటి? ప్రవాహం, అంటే ప్రవాహ వేగం ఇచ్చాడు అనమాట. దాన్ని మనం ఎస్తో డినోట్ చేస్తాం. ఎస్ అంటే ఏం లేదు, స్ట్రీమ్ అనమాట. స్ట్రీమ్ అన్న కరెంట్ అన్న ప్రవాహమే, ఓకేనా. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏమి ఇచ్చాడు? 3 km/h ఇచ్చాడు, ఓకేనా. అయితే ఇక్కడ మనకేమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ ఫర్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ టు కంప్లీట్ 2 trips ఈజ్ 10 minutes అంటాడు. అంటే 2 trips అంటే ట్రిప్ అంటే ఏంటి? ఇదిగో ఇలా వెళ్ళి ఇలా వస్తే ఒక ట్రిప్ అనమాట. అంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళి డౌన్ స్ట్రీమ్లో వస్తే ఇది ఒక ట్రిప్. అయితే ఇక్కడ 2 trips అన్నాడు, అంటే ఇలా వెళ్ళి ఇలా రావాలి, ఇది ఒక ట్రిప్. మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా రావాలి. అలా 2 tripsకి టైం డిఫరెన్స్ ఎంత? 10 minutes అన్నాడు. మరి 2 tripsకి 10 minutes డిఫరెన్స్ ఉంటే 1 trip అంటే ఇలా వెళ్ళి ఇలా వస్తే ఎంత డిఫరెన్స్ ఉండాలి? 5 minutes అని కదా. అలా 1 trip అయితే డిఫరెన్స్ ఏమవుతుందంటే 5 minutes డిఫరెన్స్ అవుతుంది, ఓకేనా. సో ఈ పాయింట్ పట్టుకొని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. సో చూడండి, ఇక్కడ అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఒకవేళ బోట్ కనుక వాటర్కి అంటే ప్రవాహానికి ఆపోజిట్లో వెళ్తే దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం, ఓకేనా. బోట్ కనుక వాటర్కి ఆపోజిట్లో వెళ్తే దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. మరి బోట్ అనేది వాటర్కి ఆపోజిట్గా వెళ్తే అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? మీకు తెలుసు కదా, స్పీడ్ ఏమవ్వాలి? తగ్గాలి కాబట్టి సింపుల్గా అప్ స్ట్రీమ్లో ఉండే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే సింపుల్గా తగ్గుతుంది. కాబట్టి సింపుల్గా డిఫరెన్స్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత? 15 - 3. అలా దీంట్లో స్పీడ్ ఏమవుతుందంటే 12 km/h, ఓకేనా. అప్ స్ట్రీమ్లో స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఆపోజిట్గా వెళ్తుంది కాబట్టి వాటర్కి, ఓకేనా. సో అలా అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుందంటే 12 km/h. మరి డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో, అంటే ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో అదే దిశలో మన బోట్ కనుక వెళ్తే దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం. మరి వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో మనం వెళ్తే స్పీడ్ ఏమవ్వాలి? ఆబ్వియస్గా మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి సింపుల్గా డౌన్ స్ట్రీమ్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. మరి యాడ్ చేస్తే ఏమవుతుంది? 18 km/h, అవునా కదా. సో అలా అప్ స్ట్రీమ్లో స్పీడ్ వచ్చేసరికి 12 km/h, డౌన్ స్ట్రీమ్లో రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి 18 km/h, ఓకేనా. ఇప్పుడు స్పీడ్స్ రేషియో ఏమవ్వాలి చూడండి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ రేషియో ఏమవుతుంది? 12 km/h, 18 km/h. మరి రేషియో కడితే 6 2 times, 6 3 times. సో అప్ స్ట్రీమ్లో 2 times, డౌన్ స్ట్రీమ్లో 3 times రేషియో కడితే. సో దీన్ని బట్టి డిస్టెన్స్ ఎలా వెళ్ళినప్పుడు ఎలా వచ్చినప్పుడు డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు కదా. సో డిస్టెన్స్ కాన్స్టెంట్. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ టైం ఎలా ఉండాలి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే టైం ఏమవుతుంది? టైం రేషియో ఇది 2:3 కాబట్టి దీని యొక్క ఇన్వర్స్ అనమాట. అంటే సింపుల్గా 3:2 అవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ టైం డిఫరెన్స్ ఇచ్చాడు. టైం డిఫరెన్స్ ఎంత? 1 tripకి 5 minutes. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత? 1 part. అలా 1 part = 5 minutes. దీని అవర్స్లో కన్వర్ట్ చేస్తే 5/60 hours, ఓకేనా. సో ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. అంటే సింపుల్గా ఇది కనుక్కోమంటున్నాడు. డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ కావాలి, టైం కావాలి. ఇక్కడ స్పీడ్ తీసుకొని
ఇక్కడ స్పీడ్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్లో ఇదిగో ఈ స్పీడ్ తీసుకుంటా, దీని ఎదురుగా టైం తీసుకుంటా. టైం 3 పార్ట్స్ ఉంది, ఆల్రెడీ 1 పార్ట్ అంటే 5/60 అయితే మరి 3 పార్ట్స్ అంటే సింపుల్గా దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేయి. ఇది వచ్చేసరికి టైం అవుతుంది, ఇది స్పీడ్ అనమాట. సో స్పీడ్ అండ్ టైం ఉంటే డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 12 ఇంటూ టైం ఎంత 5/60 ఇంటూ 3. ఓకేనా. సో చూడండి 12 5 60, ఇది 60 క్యాన్సిల్ అయిపోయిందా, ఫైనల్గా ఏముంది 3. అలా డిస్టెన్స్ ఏమవుతుందంటే 3. ఓకేనా, 3 కిలోమీటర్స్. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, అప్ స్ట్రీమ్ అన్నాడు, డౌన్ స్ట్రీమ్ అన్నాడు. అప్ స్ట్రీమ్లో ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి స్పీడ్ తగ్గుతుంది కాబట్టి సింపుల్గా డిఫరెన్స్ తీసుకున్నాం. ఇదిగోండి డిఫరెన్స్. డౌన్ స్ట్రీమ్లో రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి, బోట్ అండ్ వాటర్ డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి యాడ్ చేసాం. అలా స్పీడ్స్ రేషియో కడితే మనకి 2:3 వచ్చింది. అప్పుడు ఎలా వెళ్ళినప్పుడు ఎలా వచ్చినప్పుడు డిస్టెన్స్ సేమ్ కాబట్టి టైం రేషియో ఇన్వర్స్ అవ్వాలి కాబట్టి 3:2. సో అలా మనకి డిస్టెన్స్ ఏమైందంటే 3 కిలోమీటర్. ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడ ఏమంటున్నాడంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో చూడండి ఇది ఏమవుతుందో, ఇది బై యూజింగ్ బాడ్మాస్ మనం సాల్వ్ చేస్తాం అనమాట. బాడ్మాస్ రూల్ నుంచి సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, బ్రాకెట్ సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 3/4 ఇక్కడ ఇంటూ పెడితే ఇదేమవ్వాలి, రెసిప్రోకేట్ అవ్వాలి, అవునా కదా. ఇంటూ పెడితే 12/5 అవుతుంది, మైనస్ 1/3 ఇంటూ 9/5 ఇంటూ ఈ బ్రాకెట్లో సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి 2/3. ఇక్కడ ఇంటూ పెడితే రెసిప్రోకేట్ అవ్వాలి, అంటే సింపుల్గా ఇది ఇంటూ 3 అవ్వాలి, -1 ఉంది. ఇప్పుడు ఈ బ్రాకెట్లో సాల్వ్ చేస్తే చూడండి ఇదిగో 3 క్యాన్సిల్ అయిపోయిందా. ఫైనల్గా ఈ వాల్యూ ఏమైంది, 2 × 1 2 అయింది, 2 - 1 అలా ఇది మొత్తం ఏమవుతుంది 1 అవుతుంది, అవునా కదా. సో దాట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది చూడండి, ఇదిగోండి 4 1s 4 3 times 3 3s 9/5. అలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏమవుతుంది 9/5 అవుతుంది, మైనస్ 3 1s 3 3s ఇది 3/5 అవుతుంది, ఇంటూ ఇది 1 కదా, ఇంటూ 1 రాసిన రాయిపోయినా పర్లేదు, /5 ఎల్సిఎం అవుతుంది. సో 9 - 3 అంటే 6. అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 6/5. ఓకేనా. చూడండి ఎంత సింపుల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ స్కూల్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 5:6. బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఇచ్చాడు. బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఎంత అన్నాడు, 5:6. అయితే ఏమంటున్నాడు చూడండి, 20% ఆఫ్ బాయ్స్ అండ్ 25% ఆఫ్ గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్. అంటే బాయ్స్లో 20% మెంబర్స్కి అలాగే గర్ల్స్లో 25% మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తుందంట, అంటే వాళ్ళు స్కాలర్షిప్ హోల్డర్స్ అనమాట. అయితే ఏమడుగుతున్నాడు, హౌ మెనీ స్టూడెంట్స్ డిడ్ నాట్ గెట్ అ స్కాలర్షిప్. అంటే ఎంతమంది స్టూడెంట్స్, అంటే సింపుల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి ఎంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాలేదు అనేసి అడుగుతున్నాడు, అంటే అది పర్సంటేజ్లో అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి ఇప్పుడు సింపుల్గా మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఏమని అంటే బాయ్స్ అంటే బాయ్స్ గర్ల్స్ రేషియో ఏంటి 5:6 కాబట్టి మనం బాయ్స్ని ఎలా అనుకుందాం 500 మెంబర్స్ అనుకోవచ్చా లేదా. బాయ్స్ 500 మెంబర్స్ అనుకుంటున్నా, అలాగే గర్ల్స్ 600 మెంబర్స్ అనుకుంటున్నా. ఇప్పుడు రేషియో కట్టినా 5:6 కదా వచ్చేది, అందుకోసం నేను బాయ్స్ 500 అనుకుంటున్నా, గర్ల్స్ వచ్చేసి 600 అనుకుంటున్నా. అయితే వీళ్ళలో 20% బాయ్స్లో 20%కి ఏమొస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. మరి 20% అంటే ఎంత, 500లో 10% అంటే 50, అవునా కదా. 10% అంటే 50, అలా 20% అంటే 50 డబుల్ అయిన కదా, అంటే 20% అంటే 100 మెంబర్స్ అనమాట. వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. అంటే ఇంకెంతమందికి రావట్లేదు స్కాలర్షిప్, 400 మెంబర్స్కి రావట్లేదు అనమాట. 400 మెంబర్స్కి రావట్లేదు, 100 మందికి వస్తుందంటే 500లో 400 మందికి రావట్లేదనే కదా. అలాగే ఇక్కడ చూడండి 600లో ఎంతమందికి వస్తుంది స్కాలర్షిప్, గర్ల్స్లో 25%. 25% అంటే 1/4 అని కదా, 25% అంటే 1/4. మరి 25% ఆఫ్ 600 అంటే 1/4 × 600 ఏమవుతుంది, సింపుల్గా 150 అనే కదా, ఎందుకంటే 154 ఎంత 600 కదా. అలా 25% ఆఫ్ గర్ల్స్ అంటే సింపుల్గా 150 మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తుంది గర్ల్స్లో. అంటే 150 మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తుందంటే ఇంకెంతమందికి రావట్లేదు, ఇంకెంతమందికి రావట్లేదు అంటే 450 మెంబర్స్కి రావట్లేదు అనమాట. ఓకేనా. సో అలా బాయ్స్లో వచ్చేసి 400 మెంబర్స్కి రావట్లేదు, గర్ల్స్లో 450 మెంబర్స్కి రావట్లేదు అనమాట. అయితే
వీళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు రాని వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ వచ్చేసి ఒక 400 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ వచ్చేసరికి 450 మెంబర్స్ ఉన్నారు. అలా రాని వాళ్ళు టోటల్ ఎంతమంది ఉన్నారు, 850 ఉన్నారు. రాని వాళ్ళు 850 బై అసలు టోటల్ ఎంతమంది ఉన్నారు, టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ 600 ప్లస్ 500 టోటల్ 1100 ఉన్నారు. అవునా కదా, అంటే టోటల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ 1100 ఉంటే వీళ్ళల్లో స్కాలర్షిప్ రాని వాళ్ళు 850 ఉన్నారు అనమాట. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. క్లియరే కదా, టోటల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 1100 మెంబర్స్ ఉంటే అందులో 850 మెంబర్స్కి స్కాలర్షిప్ రావట్లేదు. ఎంతమందికి రావట్లేదు అనేసి అడిగాడు, వచ్చేవాళ్ళు కాదు రాని వాళ్ళు. మరి రాని వాళ్ళు ఎంతమంది, 850, టోటల్ ఏమో 1100. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇదిగోండి 0000 క్యాన్సిల్, ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా, ఏమవ్వవు. అవునా కదా, అలా 850 ఉంటుంది బై 11. అలా 850 బై 11% ఆఫ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది రాదనమాట. మరి మన ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ కదా. ఓకేనా, ఇక్కడ మనం ఏం లేదు, బాయ్స్ గర్ల్స్ 5:6 రేషియోలో ఉన్నారు కాబట్టి బాయ్స్ని 500గా అజ్యూమ్ చేసుకున్నాం. మీరు కావాలంటే 5గా అజ్యూమ్ చేసుకోవచ్చు, 50గా అజ్యూమ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ 500గా అజ్యూమ్ చేసుకుంటే యూజ్ ఏంటంటే 20% అన్నప్పుడు గబుక్కున మనం 100 అని చెప్పేసేయచ్చు సింపుల్గా. ఓకేనా, సో దానివల్ల నేను ఇంత పెద్ద అమౌంట్ అనుకున్నా, అంతేగాని ఇంకేం లేదు. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమన్నాడంటే ది ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై అనేసి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే సింపుల్గా 2 పక్కన ఉన్న ఈవెన్ నెంబర్స్ తీసుకొని ప్రోడక్ట్ చేస్తే, అంటే మల్టిప్లై చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది ఏ నెంబర్ చేత డివిజిబుల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో చూడండి, సో 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, నేను ఏవో తీసుకోవట్లేదు, పెద్దవి ఏం తీసుకోవట్లేదు. సింపుల్గా ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, 2. దీని పక్కనే ఉండాలి ఇంకొక ఈవెన్ నెంబర్, ఎందుకంటే కాన్సిక్యూటివ్ అంటాడు, అంటే పక్క ఈవెన్ నెంబర్స్ అనమాట. మరి 2 అనేది స్టార్టింగ్ ఈవెన్ నెంబర్ అయితే దీని పక్కన ఉండే ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, 4 కదా. సో వీటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, 2 4s 8. ఈ 8 ఏమవుతుంది, ఏ నెంబర్ చేత డివిజిబుల్ అవుతుంది అనేసి అడిగాడు. మరి 8 6 చేత అవుతుందా, అవ్వట్లేదు. 12 చేత అవుతుందా, అవ్వట్లేదు. 16 చేత అవుతుందా, అవ్వట్లేదు. మరి 8 అనేది 8 చేత డివిజిబుల్ అవుతుంది, అంటే ఆన్సర్ 8 అనమాట. సార్ మరి కన్ఫామ్గా 8 అని ఎలా చెప్తారు అంటే సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ 2 పక్క ఈవెన్ నెంబర్స్ వాటి ప్రోడక్ట్ తీసుకుందాం. ఇంకొక సెట్ తీసుకుందాం, ఏంటంటే లెటర్స్ 6 and 8 తీసుకుందాం. ఈ రెండింటి ప్రోడక్ట్ చేయండి. ప్రోడక్ట్ చేస్తే 48 తీసుకుంటా, 48 అవుతుంది. అవునా కదా, 6 8 పక్కన ఈవెన్ నెంబర్స్ కదా, వాటికి ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది, 48 అవుతుంది. ఈ 48 అనేది 8 చేత డివిజిబుల్ అవుతుంది, 6 చేత డివిజిబుల్ అవుతుంది, 12 చేత డివిజిబుల్ అవుతుంది, 16 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ ఈ 3 కూడా సాటిస్ఫై అవుతున్నాయి కదా అనొచ్చు, కానీ ఈ 3 దీనికి సాటిస్ఫై అవుతున్నాయి. మరి మనకేమన్నాడు, ఆల్వేస్ అన్నాడు, అంటే ఏ 2 తీసుకున్నా సరే ప్రతిదానికి సాటిస్ఫై అవ్వాలి. మరి ఈ 3 దీన్ని డివైడ్ చేస్తున్నాయి కానీ ఈ 3 దీన్ని డివైడ్ చేయలేకపోతున్నాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఆల్వేస్ అన్నాడు, అంటే ప్రతిసారి కన్ఫామ్గా ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. మరి ఈ 3టికి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కానీ ఇక్కడ మాత్రం సాటిస్ఫై అవ్వట్లే. మరి ఒక్క చోట ఫెయిల్ అయినా కానీ మన కండిషన్ అనేది రాంగ్ అనమాట. 8 చూడండి, 8 ఇక్కడ సాటిస్ఫై అవుతుంది, 8 ఇక్కడ కూడా సాటిస్ఫై చేస్తుంది కండిషన్ని, కాబట్టి 8 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో అలా 8 అనేది మన ఆన్సర్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సెకండ్స్లో వచ్చింది ఆన్సర్. ఓకేనా, సో చూడండి క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ -5 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎక్సెల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట ఇది. ఓకేనా, అండ్ ఆల్సో ఆఫ్ ద quadratic equation p into kx² plus x equal to 0, then what are the values of p and k? అంటే సింపుల్గా ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి p అండ్ k ఉన్నాయి చూసారు, వాటి వాల్యూస్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఎప్పుడు -5 అనేది దీనికి రూట్ అయినప్పుడు ఆ కండిషన్ ఇచ్చేసి p అండ్ k వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా, సో చూడండి
ఇక్కడ -5 అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్ కాబట్టి ఈ -5ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే x ఉందో దాంట్లో పెడితే అది ఖచ్చితంగా ఈక్వల్ టు 0 వస్తుంది. ఎందుకంటే ఇది దీని యొక్క రూట్ అనమాట. సో చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో 2 ఇంటూ ఎక్స్ బదులు -5 హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా కదా, ఎక్స్ బదులు -5 పెడుతుంది. సింపుల్గా పెడితే ఈక్వల్ టు 0 రావాలి, ఎందుకంటే అది రూట్ కాబట్టి. ఓకేనా. సో p ఇంటూ ఎక్స్ బదులు -5 -15 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ -5 హోల్ స్క్వేర్ అంటే 25. అలా ఈ వాల్యూ ఏమవుతుంది, 50 అవుతుంది. 50 - 15 ఎంత, 35 అవుతుంది. ఇది -5p ఈక్వల్ టు 0. అలా 5p ఈక్వల్ టు 35. దీన్ని బట్టి 5 1s 5 7s, p ఈక్వల్ టు 7 అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇంకో కండిషన్ ఇచ్చాడు. దీనికి కూడా ఈ 5 -5 అనేది రూట్ అంట. రూట్ కాబట్టి ఈ -5 పెడితే దీంట్లో ఏమవ్వాలి, 0కి ఈక్వల్ అవ్వాలి. అవునా కదా. సో p అంటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది మనకి 7 వచ్చింది. ఇంటూ k ఇంటూ ఎక్స్ బదులు -5 హోల్ స్క్వేర్, ఎక్స్ బదులు -5 ఈక్వల్ టు 0 అవ్వాలి. అవునా కదా. సింపుల్గా ఎక్స్ బదులు -5 సబ్స్టిట్యూట్ చేస్తే 0కి ఈక్వల్ అవ్వాలి. అవునా. ఈ 7 అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఇక్కడ ఇది ఏమవుతుంది, -5 హోల్ స్క్వేర్ అంటే 25k అవుతుంది. 25k -5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 7 అటు వెళ్ళిపోతుంది కదా. సో అలా 25k ఈక్వల్ టు ఏమవ్వాలి, 5 అవ్వాలి. దీన్ని బట్టి k ఈక్వల్ టు 5/25. సింపుల్గా 4/4 చేస్తే ఏమవుతుంది, k ఈక్వల్ టు 20 ఏమవ్వాలి, 100 కదా. సో 0 0 క్యాన్సిల్. 2/10 అంటే 0.2. అలా k వచ్చేసి 0.2, p వచ్చేసి 7 అనమాట. ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఏం లేదు, ఇది రూట్ అన్నాడు కాబట్టి ఇది తీసుకొచ్చి దీంట్లో పెట్టామనుకోండి 0కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ బదులు -5 పెడితే 0కి ఈక్వల్ అవుతుంది. అలా p వాల్యూ 7 వచ్చింది. దీనికి కూడా రూట్ అంటున్నాడు కాబట్టి దీంట్లో పెట్టాం. దీంట్లో పెడితే మనకి k వాల్యూ 0.2 వచ్చింది. అలా మన ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, రహీమ్ ఇన్వెస్టెడ్ ఎ సర్టెన్ సమ్ at 5% simple interest for 3 years. His friend Herlal invested the same sum అంటే వీడు ఎంత పెట్టాడు వీడు కూడా అంతే పెడుతున్నాడు అంట. అంటే ప్రిన్సిపల్ సేమ్ అనమాట. సో చూడండి, సేమ్ సమ్ ఫర్ 2 years at 7% సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్. రహీమ్ గాట్ 30 rupees more interest than Herlal. వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై దెమ్. అంటే సింపుల్గా ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయబడిన సమ్ అంటే సింపుల్గా ప్రిన్సిపల్ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ అంటే ఎలా, ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చిందో సెకండ్ ఇయర్ కూడా అంతే పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ 5% వస్తే సెకండ్ ఇయర్ కూడా 5%, థర్డ్ ఇయర్ కూడా 5%. అలా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది అనమాట. సో కాన్స్టెంట్ కాబట్టి మీరే చెప్పండి, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు, 3 years అన్నాడు. మరి 3 yearsకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో టోటల్ ఇంట్రెస్ట్ ఏమవ్వాలి, 3 into 5%. అవునా కదా. ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. అలా 5 3s 15%. అది ఎలా వచ్చింది, సింపుల్గా ఈ రెండింటి మల్టిప్లై చేయండి, 3 into 5%. అలా రహీమ్కి ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 5 3s 15% ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా కదా. ఇక్కడ అదే ప్రిన్సిపల్ని హెర్లాల్ అనేవాడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు చూడండి. 2 years at 7% సింపుల్ ఇంట్రెస్ట్. మరి 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా 7% అనమాట. మరి 2 yearsకి 7% చొప్పున 2 సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ ఏమవ్వాలి, 2 7s 14% ఇంట్రెస్ట్ రావాలి. అవునా కదా. ఫస్ట్ ఇయర్ 7%, సెకండ్ ఇయర్ కూడా అదే 7%. అలా 2 years కలిపి 2 7s 14% రావాలి హెర్లాల్కి. రహీమ్కి ఏమో 15% వచ్చింది, హెర్లాల్కి ఏమో 14% వచ్చింది. ఇక్కడ రహీమ్కి హెర్లాల్తో పోలిస్తే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది, 1% ఎక్స్ట్రా వచ్చింది. అవునా కదా. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, రహీమ్ గాట్ 30 rupees మోర్ ఇంట్రెస్ట్ దాన్ హెర్లాల్. అంటే రహీమ్కి హెర్లాల్ కంటే ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ వచ్చింది, 30 rupees ఎక్స్ట్రా వచ్చింది. రూపీస్లో 30 rupees ఎక్స్ట్రా వచ్చింది. పర్సంటేజ్లో 1% ఎక్స్ట్రా వచ్చింది. వీటికి 14% వస్తే వీటికి 15% వచ్చింది. అలా ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ రూపంలో 1% ఎక్స్ట్రా వస్తే
మనీ రూపంలో ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 30 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అలా 1% ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, 30 రూపీస్ అని చెప్పొచ్చు. మనల్ని అడిగింది ఏంటి, వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే సింపుల్గా ప్రిన్సిపల్ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. ప్రిన్సిపల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ 100%. మరి 1% వాల్యూ 30 అయితే 100% వాల్యూ ఏమవ్వాలి, సింపుల్గా 2 సున్నాలు ఇక్కడ వచ్చి కూర్చుంటాయి. సింపుల్గా 100% వాల్యూ ఏమవుతుందంటే 3000. ఓకేనా. సో అలా ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమంటాడంటే ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 39 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ ఇదిగోండి ఈ పెద్ద ట్రయాంగిల్ చూసారా బ్లాక్ కలర్లో, ఇది వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసి అనమాట. ఓకేనా. దీని యొక్క ఏరియా ఇచ్చాడు ఎంత, 39 స్క్వేర్ సెంటీమీటర్స్. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, డి అండ్ ఈ ఆర్ ద పాయింట్స్ ఆర్ ద 2 పాయింట్స్ ఆన్ బీసీ. ఇదిగోండి ఇది బీసీ లైన్ కదా, ఈ బీసీ లైన్ మీద డి అనే ఒక పాయింట్ ఉంది, ఈ అనే ఒక పాయింట్ ఉందన్నమాట. అలా ఈ రెండు ఈ బీసీ లైన్ మీద ఉన్నాయి. ఓకే. అండ్ సచ్ దట్ ఏమంటున్నాడు చూడండి, బీడీ ఈక్వల్ టు డిఈ ఈక్వల్ టు ఈసీ. అంటే ఇదిగోండి ఇది బీడీ, ఇది డిఈ, ఇది ఈసీ. ఈ మూడు ఎలా ఉన్నాయంట, ఈక్వల్. అంటే సింపుల్గా ఈ లెంత్ ఇది, ఈ లెంత్ ఇది, ఈ లెంత్ ఇది, ఈ మూడు ఈక్వల్ అంటున్నాడు. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి. ఇదిగోండి ఫైనల్గా ఏమడిగాడు అంటే ఏడిసి. ఇదిగో ఈ ట్రయాంగిల్ చూసారా, ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుంది అనేసి అడిగాడు అనమాట. సో చూడండి సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ మూడిట్లో ఇది సింగిల్ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇది ఒక చిన్న ట్రయాంగిల్, ఇది ఒక చిన్న ట్రయాంగిల్, ఇది ఒక చిన్న ట్రయాంగిల్, ఈ మూడు చిన్న ట్రయాంగిల్స్ అవునా కదా. ఇక్కడ చూస్తే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఇది ఈక్వల్, ఇది ఇది ఈ మూడు ఈక్వల్ కదా. సో అలా వీటి యొక్క బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. దట్టు వీటికి సేమ్ వర్టెక్స్ ఉంది చూడండి, సేమ్ కామన్గా ఏ ఉంది. ఇవి వెళ్ళేసి ఏ దగ్గర మీట్ అవుతున్నాయి, ఇది వెళ్ళేసి ఏ దగ్గర మీట్ అవుతుంది, ఇది కూడా ఏ దగ్గర మీట్ అవుతుంది. అలా వీటికి కామన్ వర్టెక్స్ ఉంది, కామన్ బేస్ ఉంది. కాబట్టి వీటి యొక్క ఏరియాస్ ఏమవుతాయి అంటే ఈక్వల్ అవుతాయి అనమాట. అంటే సింపుల్గా దీని యొక్క ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎక్స్ అనుకుంటే ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా కూడా ఎక్స్ అవుతుంది, దీనిది కూడా ఎక్సే అవుతుంది. ఎందుకంటే వీటికి బేసెస్ సేమ్ కొన్ని, అలాగే వీటికి కామన్గా వర్టెక్స్ కూడా ఏ అంటే సింపుల్గా కామన్గా ఉందన్నమాట, ఏ అనే వర్టెక్స్. కాబట్టి వీటి యొక్క ఏరియాస్ ఈక్వల్ అయిపోతాయి. అంటే దీని ఏరియా ఎక్స్ అయితే దీని ఏరియా కూడా ఎక్స్, దీని ఏరియా కూడా ఎక్స్ అనమాట. మరి ఇప్పుడు టోటల్ ఏరియా కావాలంటే సింపుల్గా వీటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా, దీని ఏరియా ప్లస్ దీని ఏరియా ప్లస్ దీని ఏరియా, అలా 3x అవుతుంది. టోటల్ ఏరియా 3x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ కూడా టోటల్ ఏరియా ఇచ్చాడు మనకి ఎంత, 39 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ 39 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 39 కదా. అలా ఎక్స్ వాల్యూ అంటే సింపుల్గా ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత, ఎక్స్ అంటే దట్ ఈస్ 13 స్క్వేర్ సెంటీమీటర్స్. మనకు కావాల్సింది 2 చిన్న ట్రయాంగిల్స్, 2 స్మాల్ ట్రయాంగిల్స్. ఇదిగో వీటి యొక్క ఏరియా అంటే సింపుల్గా ఎక్స్ ప్లస్ ఎక్స్ అనే కదా. సో అలా ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x విచ్ ఈజ్ నథింగ్ బట్ 26 స్క్వేర్ సెంటీమీటర్. ఓకేనా. సో అలా ఆన్సర్ ఏమవుతుందంటే 26 స్క్వేర్ సెంటీమీటర్. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 52. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద నెంబర్ 356yx ఇది ఒక నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 90, అంటే ఈ నెంబర్ అనేది 90 చేత డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమడిగాడంటే దెన్ y మైనస్ ఎక్స్ ఈజ్ అనేసి అడిగాడు అనమాట. అంటే సింపుల్గా వైకి ఎక్స్కి డిఫరెన్స్ ఎంత అనేసి కనుక్కోమన్నాడు. సో చూడండి ఇక్కడ ఈ ఓవరాల్ ఈ నెంబర్ అనేది దేని చేత డివిజిబుల్ అవుతుంది, 90 చేత డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 90 ఎలా రాసుకోవచ్చు, 9 × 10 రాసుకోవచ్చు లేదా. మరి ఈ ఓవరాల్ ఈ నెంబర్ అనేది 90 చేత డివిజిబుల్ అవుతుందంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ అయినా 9 చేత అలాగే 10 చేత డివిజిబుల్ అవ్వాలి, అవునా కదా. దీని చేత డివిజిబుల్ అవుతుందంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. మరి ఈ పాయింట్ పట్టుకుంటే ఇక్కడ ఈ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది, అవునా కదా. మరి 10 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ఏముండాలి, 10 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి. ఓకేనా. 10 చేత డివిజిబుల్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. 10 చేత డివిజిబుల్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాల్సిందే. సో అలా దీన్ని బట్టి మరి ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి, ఎక్స్ వాల్యూ షుడ్ బి 0, ఎక్స్ వాల్యూ షుడ్ బి 0. మరి ఎక్స్ వాల్యూ తేలిపోయింది. ఇంకేముంది చూడండి 356y, ఎక్స్ వాల్యూ ఎంత 0.
ఓకే. సో అలా ఈ కండిషన్ వాడుకున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ వాడుకుందాం. సో అలా ఈ ఓవరాల్ ఈ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవ్వాలి. మరి 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9 అన్నా అవ్వాలి లేదా 9 యొక్క మల్టిపుల్ అన్నా అవ్వాలి. ఏమవ్వాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9 అన్నా అవ్వాలి, 9 యొక్క మల్టిపుల్ అయినా అవ్వాలి. మరి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది చూడండి. 3, 5, 8 ప్లస్ 6 14 అవుతుంది. 14 ప్లస్ వై ఏమవ్వాలి? 14 ప్లస్ వై ఏమవ్వాలి? 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ కానీ. ఫస్ట్ 9 చెక్ చేద్దాం. 9 చెక్ చేస్తే వై వాల్యూ ఏమవుతుంది? వై వాల్యూ 9 మైనస్ 14 అంటే ఎంత? -5 అవుతుంది. మరి వై అనేది ఇక్కడ ఏంటి? డిజిట్లు ఎక్కడన్నా మైనస్లో ఉంటాయా? సో అలా ఈ కండిషన్ కాదనమాట. సో 9 అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు 9 మల్టిపుల్ తీసుకుందాం. 9 మల్టిపుల్ ఇంకోటి ఏముంది? 18 కదా. 9 2 18. సో 18 చూద్దాం. అప్పుడు వై ఏమవుతుంది? వై ఏమవుతుందంటే సింపుల్గా 4 అవుతుంది. సో వై అనేది 4 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వై అనేది సింగిల్ డిజిట్లో ఇందాక మైనస్ వచ్చింది. -5 అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. సో అలా 9 యొక్క మల్టిపుల్ తీసుకున్నాం. మల్టిపుల్ తీసుకుంటే వై అనేది 4 అయింది. మరి 4 అనేది సింగిల్ డిజిట్ అని కాదా. సో అలా వై అనేది ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఇది 4 అవుతుంది. -0 x0 వచ్చింది కదా. అలా డిఫరెన్స్ ఏమవుతుంది? 4 అవుతుంది. చూడండి కావాలంటే. అవునా కదా. సో అదనమాట. ఇక్కడ ఫస్ట్ ఈ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి x0 ఆ కండిషన్ వాడుకున్నాం. అలాగే 9 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9 కానీ 9 యొక్క మల్టిపుల్ కానీ. 9 అవుతుందని చూస్తే 9తో అవ్వలేదు కాబట్టి దాని మల్టిపుల్ తీసుకున్నాం ఆబ్వియస్గా 18. కాబట్టి వై ఏమైంది? 4 అయిపోయింది. ఓకేనా. అంటే మీలో కొంతమందికి మళ్ళీ డౌట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు చూడండి 14 ప్లస్ వై తీసుకున్నాను. 9 యొక్క మల్టిపుల్ అనేసి 9 3 27 తీసుకుంటారు. మరి 27 తీసుకుంటే ఏమవుతుంది చూడండి. 27 మైనస్ 14 అంటే ఏమో రావాలి? 13 రావాలి. మరి 13 అనేది ఇక్కడ వై అనేది సింగిల్ డిజిట్. మరి 13 సింగిల్ డిజిటా? కాదు. అందుకే 27 కూడా తీసుకోము. 18 తీసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా వై అనేది సింగిల్ డిజిట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో అలా 27 కానీ 9 కానీ సాటిస్ఫై చేయట్లేదు. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 56. ఓకేనా. సో చూడండి ఇక్కడ అట్ ప్రజెంట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 ఈజ్ 15.5 ఇయర్స్. అంటే క్లాస్ 10th క్లాస్లో 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 15.5 ఇయర్స్ అంట. అలాగే ఏమంటున్నాడు చూడండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ టీచర్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ టీచర్, నాట్ ద యావరేజ్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ టీచర్ ఈజ్ 47 ఇయర్స్. అంటే క్లాస్ టీచర్ యొక్క ఇప్పుడున్న ఏజ్ వచ్చేసి 47 ఇయర్స్ అనమాట. అయితే ఏమంటున్నాడు చూడండి. వాట్ విల్ బి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ద క్లాస్ టీచర్. అంటే స్టూడెంట్స్ మరియు క్లాస్ టీచర్ అలా వీళ్ళందరూ కలిపి 5 ఇయర్స్ తర్వాత వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఎప్పుడు 5 ఇయర్స్ తర్వాత వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. వీళ్ళందరూ అంటే ఎవరు? 20 స్టూడెంట్స్, వీళ్ళతో పాటు ఒక క్లాస్ టీచర్. అంటే 21 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి మీకు ఈ ఫార్ములా తెలిస్తే అయిపోయినట్టే. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటది? అది యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. మరి చూడండి దీని నుంచి మనం ఎలా చేస్తామో 20 స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంతా 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 15.5 ఇయర్స్ అయితే వాళ్ళ యొక్క సమ్ ఏమవ్వాలి? సమ్ ఏమవుతుందంటే సింపుల్గా 20 ఇంటూ 15.5. ఇది వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 20 ఉన్నారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 15.5 ఉంది. మరి వాళ్ళ సమ్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఈ 20 నాటి తీసుకెళ్తే సరిపోతుందా లేదా? అవునా కదా. సో అలా 20 స్టూడెంట్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే 20 ఇంటూ 15.5. మరి సాల్వ్ చేస్తే ఈ 10 ఇక్కడ మల్టిప్లై అయితే 155 అవుతుంది. 2 ఇంటూ 155 అంటే సింపుల్గా 150 ప్లస్ 5 అనుకుంటే 2 150 ఎంత? 300 ప్లస్ 5 ఉంది కదా. 2 5 ఎంత? 10. 310. అలా టోటల్గా ఏమవుతుంది? 310 అవుతుంది. అలా వాళ్ళ యొక్క సమ్ అనేది 20 స్టూడెంట్స్ యొక్క సమ్ అనేది ఏమైంది? 20 స్టూడెంట్స్ యొక్క సమ్ 310 అయింది. వీళ్ళతో పాటు ఒక టీచర్ కూడా ఉంది కదా.
ఒక టీచర్ ఉంది. ఆమె యొక్క ఏజ్ ఎంత అంట, ప్రజెంట్ ఏజ్ 47 ఇయర్స్. మరి వీళ్ళందరి సమ్ అంటే సింపుల్గా 21 మెంబర్స్ యొక్క సమయం అవ్వాలి. సమయం అవుతుందంటే ఇదిగోండి 7, 5, 357 21 మెంబర్స్ యొక్క సమయం అయింది 357. మరి 21 మెంబర్స్ యొక్క సమ్ 357 అయింది అంటే సింపుల్గా యావరేజ్ కావాలంటే ఏం చేయాలి, సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 21 మెంబర్స్ సమ్ 357 అయితే వీళ్ళ యావరేజ్ ఏమవుతుంది 357/21. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి 7 3 టైమ్స్ పోతుంది, 7 5s 7 1s 3 1s 3 1s 3, ఇంకా 2 మిగులుతుంది, 2 1 21 కాబట్టి 17 టైమ్స్ పోతుంది. అలా వీళ్ళ యావరేజ్ ఏజ్ అంటే 21 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏంటంటే 17 ఇయర్స్ అనమాట. ఇది అట్ ప్రజెంట్ 21 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏంటంటే 17 ఇయర్స్. ప్రజెంట్ ఏజ్ అడగల, యావరేజ్ ఏజ్ ఎప్పుడు అడుగుతున్నాడు, యావరేజ్ ఏజ్ ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత వీళ్ళ యొక్క అంటే 21 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి, యావరేజ్ ఏజ్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. మరి 5 ఇయర్స్ తర్వాత అంటున్నామంటే ప్రతి ఒక్కళ్ళు ఆ 21 మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు 5 పెరుగుతారా లేదా. ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత అంటే ఫస్ట్ మెంబరు 5 ఇయర్స్ పెరుగుతాడు, సెకండ్ మెంబరు 5 ఇయర్స్ పెరుగుతాడు, అలా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ 5 ఇయర్స్ పెరుగుతారు. అలా ఉన్న వాళ్ళందరూ 5 ఇయర్స్ పెరిగితే వాళ్ళ యొక్క యావరేజ్ కూడా 5 ఇయర్స్ పెరగాలి. ప్రజెంట్ వాళ్ళ యావరేజ్ 17 ఉంది కాబట్టి 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ యావరేజ్ ఏమవ్వాలి 5 పెరగాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పెరుగుతున్నాడు కాబట్టి 5 పెరుగుతున్నారు కాబట్టి అందరూ వాళ్ళ యావరేజ్ కూడా 5 పెరుగుతుంది. అలా 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ యావరేజ్ ఏమవుతుందంటే 17 + 5 అలా వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుందంటే 22 ఇయర్స్. ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏ స్టూడెంట్ టేక్స్ 1.5 hours ఫ్రమ్ హోమ్ టు స్కూల్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 km/h. By what percent should he increase his speed to reduce the time by 20% and cover the same distance? This is the key point. Same distance from school to home. ఇది వచ్చేసి సపోజ్ ఇది వచ్చేసి హోమ్ అనుకుందాం, అనుకుంటే ఇది వచ్చేసి స్కూల్ అనమాట. ఓకేనా. ఈ హోమ్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ ఇవి మ్యాటరే కాదు, 1.5 hour 5 km/h ఇవి మ్యాటర్ కాదు. ఇక్కడ చూస్తే టైం ఏమవుతుందంట 20% రెడ్యూస్ అవ్వాలంట. 20% టైం అనేది రెడ్యూస్ అవ్వాలంటే స్పీడ్ అనేది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అనమాట. టైం ఏమవుతుంది 20% రెడ్యూస్ అవుతుంది. 20% రెడ్యూస్ అయినప్పుడు స్పీడ్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ క్లియర్గా చూస్తే సేమ్ డిస్టెన్స్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ అండ్ టైం ఎలా ఉండాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ టైం గురించి మాట్లాడాడు. ఏమంటున్నాడు 20% ఏమైందంట రెడ్యూస్ అయిందంట. మరి 20% అంటే ఫ్రాక్షన్ అంత 1/5 కదా. 20% అంటే 20/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. రెడ్యూస్డ్ కాబట్టి మైనస్. అంటే ఇనీషియల్గా టైం వచ్చేసి 5 parts అయితే ఇప్పుడు టైం ఏమైంది 1 తగ్గింది అంటే 4 parts అయింది. అలా టైం రేషియో ఏమవుతుందంటే టైం రేషియో వచ్చేసరికి 5:4 అనమాట. ఓకేనా. టైం రేషియో 5:4. ఇక్కడ స్పీడ్ అండ్ టైం ఎలా ఉండే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు మీరే చెప్పండి స్పీడ్ రేషియో ఏమవ్వాలి 4:5 అయితే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలంటున్నాడు. మరి చూస్తే ఇనీషియల్గా స్పీడ్ అనేది 4 parts ఉంటే ఫైనల్గా స్పీడ్ ఏమైంది 5 parts అయింది. మరి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే చూడండి 4 ఉండాల్సింది 5 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది 1 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద ఇంక్రీజ్ అయింది 4 మీద 1 ఇంక్రీజ్ అయింది. 4 మీద కాబట్టి బైలో 4 రాస్తాం. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో 4 1s 425. అలా 25% అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంట. టైం అనేది 20% తగ్గితే స్పీడ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి 25% ఇంక్రీజ్ అవ్వాలంట. ఓకేనా. సో అలా ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 61. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, A god observes an enemy boat from an observation tower at a height of 180 meters above the sea level to be at an angle of depression of 60 degrees. What is the distance of the boat from the foot of the tower? ఓకేనా. సో చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి టవర్ అనుకుందాం. ఓకేనా. సో దీని యొక్క హైట్ ఏమంటున్నాడు చూడండి, హైట్ వచ్చేసి 180 meters.
ఇదిగోండి 180 మీటర్స్. అయితే ఇక్కడ చూడండి ఒక గాడ్ ఉన్నాడంట. గాడ్ ఏం చేస్తున్నాడంటే ఎనిమీ బోట్ని అబ్జర్వ్ చేస్తున్నాడంట. ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు? ఫ్రమ్ అన్ అబ్జర్వేషన్ టవర్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 180 మీటర్స్. ఒక అబ్జర్వేషన్ టవర్ యొక్క టాప్ పొజిషన్ నుంచి, ఇదిగోండి అబ్జర్వేషన్ టవర్ ఏదైతే దీని యొక్క టాప్ పొజిషన్ నుంచి ఒక ఎనిమీ బోట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట గాడ్ అనేవాడు. సపోజ్ ఇది వచ్చేసి ఎనిమీ బోట్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా దీన్ని చూస్తా అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి పైనుంచి కిందకు చూసేటప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నాను? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ తల దించుకొని చూస్తేనేమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ తల ఎత్తుకొని కనుక చూస్తే అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. పైకి చూస్తే ఎలివేషను, కిందకు చూస్తే డిప్రెషన్ అనమాట. ఓకేనా? ఇక్కడ డిప్రెషన్ కాబట్టి కిందకు చూస్తున్నాడని మీనింగ్. ఓకేనా? సో అదనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా సరే మనం దేంతో మెజర్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్తో మెజర్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 60 డిగ్రీస్, అంటే పైనుంచి ఇలా కింద చూసేటప్పుడు 60 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. కాబట్టి అది దేంతో ఫామ్ అవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, అంటే హారిజాంటల్తో ఫామ్ అవుతుంది అనమాట 60 డిగ్రీస్ అనేది. ఓకేనా? చాలామంది ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. 60 డిగ్రీస్ ఇక్కడ వేయకుండా చాలామంది ఇక్కడ కింద చూస్తున్నాడు కదా, ఇదిగోండి ఇక్కడ వేసేసేస్తారు 60. ఇది బ్లండర్ మిస్టేక్ అనమాట. ఎప్పుడైనా సరే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నా అది ఎక్కడి నుంచి కొలవాలంటే హారిజాంటల్కి వాడు చూసే లైన్కి, ఇదిగో ఇలా కింద చూస్తున్నాడు కదా, దీనికి ఈ హారిజాంటల్కి మధ్య ఉండే యాంగిల్ అనమాట. ఇది కింద చూసినప్పుడు డిప్రెషన్ అవుతుంది. సపోజ్ ఒకవేళ ఇలా పైకి చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇదేనా కాదా? సో అలా కింద చూస్తే డిప్రెషన్, పైకి చూస్తే ఎలివేషన్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇదిగోండి ఇది 90 ఉంటుంది పక్కాగా. ఇక్కడ చూస్తే ఈ లైను రెండు ప్యారలల్ కదా, ప్యారలల్ కాబట్టి ఏమవ్వాలి? ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఏమవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. మరి చూడండి ఏమడుగుతున్నాడో మనల్ని, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది బోట్? ఇదిగోండి ఇది బోట్ అని చెప్పే కదా, ఈ బోట్ నుంచి ఎక్కడికంట? ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ద టవర్, అంటే ఈ ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి బోట్కి మధ్య ఉన్న డిస్టెన్స్, అంటే సింపుల్గా ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో లెటర్స్ దీన్ని ఎక్స్ అనుకుందాం. 60తో పోలిస్తే ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. అవునా కదా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కదా. సో 60తో పోలిస్తే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకు కావాల్సింది ఇది కాబట్టి 60తో పోలిస్తే ఇదేమవుతుంది? అడ్జసెంట్. అవునా కదా? ఇది ఆపోజిట్ అయితే ఇది అడ్జసెంట్. మరి ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది, ఏం వాడచ్చు? ట్యాన్ వాడచ్చో లేదా? సో ట్యాన్ వాడితే ఏమవుతుంది చూడండి, tan 60 ఈక్వల్ టు ఏమవ్వాలి? tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ అంటే 180 బై అడ్జసెంట్ అంటే ఎక్స్ అని కదా. సో tan 60 అంటే √3 ఈక్వల్ టు 180 బై ఎక్స్. దీన్ని బట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 180 బై √3. కానీ ఇక్కడ చూస్తే 180 బై √3 ఎక్కడా లేదు. కాబట్టి ఏం చేద్దామంటే √3 పెట్టి పైన కింద మల్టిప్లై చేద్దాం. అప్పుడేమవుతుంది? పైదేమో 180 √3 అవుతుంది, బై కిందది 3 అవుతుంది. అవునా కదా? సో 3 1s 3 60s, 60 ఇంటూ √3. ఆన్సర్ ఏమవ్వాలి? 60 √3. మరి ఎక్కడ ఉంది ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ అయినా కదా. సో అలా 60 √3 ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా సరే మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తామంటే హారిజాంటల్ నుంచి మెజర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో అదనమాట. ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.